పిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ సరుకు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24th గ్రాండ్ ఓపెనింగ్. అయితే ఆయనకి కెరీర్‌లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం చేశారు. ఆయనకి అవకాశాలు ఇప్పిండునని చెప్తారు మీరు. ఇప్పించారు. హ్మ్. ఎందుకంటే రామారావు గారు ఆహ్, కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ! ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడనమాట. ఓకే. ఆ కటౌట్‌కి ఈ కటౌట్ ఆ మ్యాచ్ కటౌట్‌కి అవుతుంది. ఇటౌట్‌కి సరిపోయింది. ఆ! రామారావు గారు కూడా ఆయన చూశాడు పర్సనాలిటీ చూసి తర్వాత చిలకా గోరింక సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి హ్మ్. చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే. ఆవిడ పక్కన ఈయన హీరో. హ్మ్. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు అన్నారు. ఆ! తర్వాత ఎన్టీ రామారావు గారి రాముడు భీముడు కానీ కథలు మొదలు కానీ చిక్కడు దొరకడు కానీ ఆ! అవన్నీ కూడా ఈయన కాంట్రిబ్యూషనే. ఆ, ఆ! అందులో రామారావు గారి చూపు ఈయనే. ఆ! ఒక సినిమాలో ఇతని కైకాల సత్యనారాయణ కూడా తెలిసిపోద్ది. ఆ! సో ఆ విధంగా డూపు రామారావు గారికి డూపుగా వేసిన హ్మ్. రామారావు గారి ఈయన పర్సనాలిటీ చూసి ఈయన సిన్సియారిటీ చూసి హ్మ్. ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్ దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిలిమ్స్లో కానీ పౌరాణిక ఫిలిమ్స్లో కానీ తర్వాత విఠలాచారి గారి సినిమాల్లో హ్మ్. అవును. ఫోక్లోర్ సినిమాల్లో విఠలాచారి గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. హ్మ్. సో ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్వి రంగారావు తర్వాత ఎవరంటే సత్యనారాయణే ఆ! అనేటటువంటి పేరు అబ్బా! దక్కించుకున్నాడు. మామూలు విషయం కాదు అది. దక్కించుకున్నాడు. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమాలో ఎన్టీఆర్ గారి కంటే సత్యనారాయణ గారి ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి. అది ఎలా జరిగింది? ఆ తర్వాత మేము శ్రీరంగ నితులు సినిమా చేస్తున్నాం. సార్. శ్రీరంగ నితులు సినిమా చేసినప్పుడు శ్రీరంగ నితులు సత్యనారాయణ గారు ఉన్నాడు. హ్మ్. సత్యనారాయణ గారు షూటింగ్కి వచ్చాడు అన్నపూర్ణ స్టూడియోకి. హ్మ్. అంటే రాగానే ఎక్కడి నుంచి వస్తున్నావు హ్మ్. అని అడిగాడు పెద్దాయన. నాగేశ్వరరావు గారు. ఓకే. ఆ! అంటే అక్కడ ఎన్టీ రామారావు గారు సినిమా చేసి వస్తున్నాడని ఈయనకి తెలుసు. హ్మ్. అయితే ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ కావాలి, నాగేశ్వరరావు గారి సోషల్ సినిమాల్లో కూడా సత్యనారాయణ కావాలి, కృష్ణ గారికి కూడా సత్యనారాయణ కావాలి. అందరికీ సత్యనారాయణ గారు కావాలి. సో ఒక మంచి క్యారెక్టర్, ఒక కర్ణుడు వేయాలన్నా, దుర్యోధనుడు వేయాలన్నా, యముడు వేయాలన్నా, ఒక బ్రదర్ వేయాలన్నా, హ్మ్. ఒక ఫాదర్ వేయాలన్నా తాత మనవాళ్ళు అబ్బా! అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశాడు. కొంచెం నెగిటివ్ షేడ్ ఉంటది కానీ ఆ, బట్ ఆ పాత్ర కూడా అసలు ఎంత గొప్పగా పండించారు. దాని మీదే కదా అసలు కథ మొదలవుతుంది. హ్మ్. ఆ, అలాగా ప్రతి ప్రొడ్యూసర్కి ప్రతి డైరెక్టర్కి. తర్వాత విశ్వనాథ్ గారు ఆయన చేత నేరం శిక్ష సినిమాలో కామెడీ చేయించాడు. హ్మ్. సో అన్ని రకాల నవరసాలు పోషించగలిగినటువంటి నటుడు కాబట్టి నవరస నటన సార్వభౌమం అన్నారు. హ్మ్. ఆయనకి మాత్రమే చెప్తారు తర్వాత ఒక సినిమాలో, సినిమా పేరు జ్ఞాపకం లేదు, సత్యనారాయణ గారు మోహన్ బాబు గారు యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేస్తుంటే ఈ మోహన్ బాబు గారు ఊరికే ఉంటాడు కదా, కెలుగుతూ ఉంటాడు కదా, సత్యనారాయణ గారు ఎడం చేయి ఊపుతాడు డైలాగ్ చెప్పేట. విసురు ఉంటది. డైలాగ్ చెప్పడం ఎడం చేయి ఊపుతూ ఉంటాడు. ఈయన ఎడం చేయి ఊపుతూ ఉంటే మోహన్ బాబు టక్కుమని చేయబట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు డైలాగు అన్నాడు. రాదా? అదంటే ఈ యాక్షన్ కదా, యాక్షన్ అలవాటు అయిపోయి ఉంటది. అలవాటు అయిపోయి ఉంటుంది. చేయి పట్టుకునేసరికి డైలాగ్ ఆగిపోయేది. ఇది ఏంటయ్యా ఎడ చేయి ఊపుతావు, చెప్పయా డైలాగు అని అంటే, ఊరుకో మోహన్ బాబు అని అంటే, చెప్పు డైలాగు సరదాగా ఇదంతా. ఇదంతా ఏం బిరుదయ్యా నీకు, నవరస నటన సార్వభౌమ, ఎవరిచ్చారా నీకు, నేను ఇస్తున్నాను తీసుకో నీకు బిరుదు. నవరస నటన సార్వభౌమ కాదు, నవరస నవనస నటన సార్వభౌమ, నేను ఇచ్చాను తీసుకో, ఉండు మోహన్ బాబు అని సరదాగా ఆట పట్టించాను అనమాట. సరే ఎటువంటి ఎవరు ఏమన్నా సరే, ఎటువంటి డిస్టర్బెన్స్ వచ్చినా సరే తన క్యారెక్టర్ మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా ఆ క్యారెక్టర్ని అలాగా నిలబడతాడు సత్యనారాయణ గారు. అటు ఎన్టీ రామారావు గారి సినిమాలు కానీ అందరి హీరోలకి మళ్ళీ ఈయనే కావాలి.
సత్యనారాయణ లేని సినిమా అంటూ ఉండదు. సార్ ఆయన 1000 సినిమాలు చేద్దాం అనుకున్నాడంట. సరే లెక్క పెట్టుకునేసరికి 1000 సినిమాలు చేయలేంలే, కనీసం ఒక 900 చేద్దామని అనుకున్నాడంట. సో 770 సినిమాలు వరకు చేయగలిగాడు. అది ఫిగర్ ఏముంది ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడుకున్నాం సార్. శంకరాభరణం సినిమాలో శంకర్ శాస్త్రిగా ఆయన చేసిన అద్భుతమైన ఒక్క పాత్ర ఆయన జీవితం అంతా నిలబెట్టింది. అవునవును. సో ఈయన 770 పైగా సినిమాలు అన్ని అద్భుతమైన పాత్రలు, అన్ని అద్భుతమైన 1000 అయితే ఏముంది, 900 అయితే ఉంది. అవునవును. సో ఆ విధంగా తర్వాత నాన్ కాంట్రవర్షియల్ అంటే సత్యనారాయణ గారు అందరితో చాలా బాగుంటాడు. చిరంజీవి గారి సినిమాల్లో ఎన్ని సినిమాల్లో వేశాడు, అందరి హీరోలతో బాగుండేవాడు. అందరి హీరోలకి ఈయన కావాలి, అందరు ప్రొడ్యూసర్స్ కావాలి, అందరు డైరెక్టర్స్కి కావాలి. తర్వాత ఒక నిర్మాత అయ్యి మంచి మంచి సినిమాలు తీశాడు. చిరంజీవి గారితో చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ సినిమాలు కూడా తీశాడు. నిర్మాత కూడా చాలా సక్సెస్ఫుల్గా వెలిగాడు ఆయన. తర్వాత ఇండస్ట్రీ మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వాతావరణం మారిపోయింది. ఎందుకంటే కొత్త వాళ్ళు రావటం, యంగర్ జనరేషన్స్ రావటం, తర్వాత వచ్చేటటువంటి కథల్లో కూడా అటువంటి క్యారెక్టర్స్ లేకపోవటం. ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటిలో ఫాదరు, మదరు, బ్రదర్ క్యారెక్టర్స్ లేవు. హీరో, హీరోయిన్లు, ఫ్రెండ్స్, కాలేజ్ బ్యాక్గ్రౌండ్, బాయ్స్, గర్ల్స్, ఆ కథల మీదే యూత్ సబ్జెక్ట్స్ అన్నీ వచ్చేసరికి సో అటువంటి పాత్రలు జనరల్గా తగ్గిపోతాయి. అయితే దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు వీరిద్దరు కూడా సత్యనారాయణ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ రాసుకునే వాళ్ళంట. డెఫినెట్గా మా సినిమాలో డెఫినెట్గా. తర్వాత విలనీలో రాఘవేంద్రరావు గారు విలన్ క్యారెక్టర్ పెట్టిన సత్యనారాయణ గారికి అందులో కామెడీ టచ్ పెట్టేవాడు. ఆ కామెడీ టచ్ కూడా బ్రహ్మాండంగా పండించేవాడు సత్యనారాయణ గారు. సో కామెడీ ఇచ్చినా సరే, సీరియస్ క్యారెక్టర్ ఇచ్చినా సరే, ఇటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే, అది సాంఘికమా పౌరాణికమా, అసలు విఠలాచార్య గారి సినిమాలంటే ఇక సత్యనారాయణ ఉండాల్సిందే డెఫినెట్గా. తర్వాత ఒక సినిమాలో విఠలాచార్య గారి చిక్కడు దొరకడం ఏదో సినిమా, కాంతారావు గారు ఒక హీరో, రామారావు గారు ఒక హీరో. కాంతారావుకేమో విలనేమో రాజనారాయణ, రామారావు గారికి విలనేమో సత్యనారాయణ గారు. ఆ సినిమాలో సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్కి మంచి పేరు వచ్చింది. అంతమంది ఉన్నా ఆ క్యారెక్టర్తో నేను స్టాండ్ అయ్యానని ఆయనే చెప్పుకున్నాడు సత్యనారాయణ గారు. సో ఆ విధంగా తనకి వచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ని చాలా చక్కగా పండించి, ఎస్వి రంగారావు తర్వాత ఒక అటువంటి క్యారెక్టర్ ఎవరన్నా వెయ్యాలి అనంటే సత్యనారాయణ అనేటటువంటి ఒక ముద్ర వేసి ఇండస్ట్రీలో వదిలేడు ఆయన. అయితే ఈ దానవీర సూరకర్ణ సినిమా అప్పుడు ఈ కృష్ణ గారి సినిమా కూడా ప్యారలల్ గా రిలీజ్ అయింది, కర్ణ. అయితే సత్యనారాయణ గారి విషయంలోనే ఎక్కువ ఇదైందంట. ఇండస్ట్రీ మొత్తం కృష్ణ గారి వైపు వెళ్తే ఈయన మాత్రం రామారావు గారి వైపే ఉండిపోయి అన్ని పాత్రలు ఈయన చేశారని చెప్పేసి. అంటే రామారావు గారు ఆయన్ని బాగా ఎంకరేజ్ చేశారు. రామారావు గారు సత్యనారాయణ పెట్టండి అని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయనకి నచ్చితే చక్కగా డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాడు ఆయన రామారావు గారు. అలాగే సోమరావు గారిని ఎంకరేజ్ చేశాడు. అలాగా తర్వాత ఇంత రామారావు గారితో ఈక్వల్ పర్సనాలిటీ, ఒక విధంగా ఒక హాఫ్ ఇంచి పెచ్చే ఉంటాడేమో రామారావు గారి కన్నా సత్యనారాయణ గారు. మంచి పర్సనాలిటీ. తర్వాత ఆయనలాగే ఒక పెద్ద ముక్కు, మంచి కోట్ల ముక్కు. సో ఆయనకి ఈక్వల్గా రామారావు గారిని ఎదుర్కోనేటటువంటి ఒక పర్సనాలిటీ కావాలంటే అంత ఉండాలి ఫిగరు. సో అందుకోసమని తర్వాత సిన్సియర్గా చేస్తాడు ఆయన. ఎక్కడ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కడ ఎటువంటి కమిట్మెంట్స్ కానీ అట్లాంటి లేనటువంటి రిమార్క్స్ లేనటువంటి ఆర్టిస్టు, వ్యక్తిగతంగా కూడా. మీరు చెప్పినట్టు ఆయన అజాత శత్రువు, అందరికీ కావాల్సిన. అవునవును. కానీ ఆయన వ్యక్తిత్వానికి రాజకీయాలకి అసలు సరిపోదు. ఆయన రాజకీయాల్లోకి కూడా వచ్చే, రాజకీయాల్లో కంటే అప్పుడు మరి తెలుగుదేశం తరఫున మరి క్యాండిడేట్స్ కావాలి. తర్వాత కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు. కొంతమందిని రమ్మంటే కొంతమంది రాలేదు. నాగేశ్వరరావు గారిని కూడా ఇన్వైట్ చేశాడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు రాలేదు. అలాగే మురళీమోహన్ గారిని తీసుకొచ్చారు. తర్వాత ఇలాగా ఈయన కూడా నువ్వు తప్పకుండా ఉండాలి అది అంటే మచిలీపట్నంలో ఎంపీగా చేశాడు ఆయన. తర్వాత
ఈయనకి అంటే అప్పుడు మీడియా లేదు కాబట్టి తెలియలేదు కానండి, చాలా ఉపకారాలు కూడా చేశాడు సార్ సత్యనారాయణ గారు. సో కొంతమంది చదువుకునే పిల్లలకి, కొంతమంది ఆర్టిస్టులకి, వాళ్ళకి కూడా ఆర్థికంగా హెల్ప్ చేసేటటువంటి ఆ గుణం ఉంది, మంచి గుణం ఉంది ఆయన. తర్వాత కష్టపడతాడు, సంపాదిస్తాడు, ఒక చారిటబుల్గా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మంచి ఫుడ్ అంటే ఆయన కూడా చక్కగా ఫుడ్ తింటాడు, చక్కగా ఫుడ్ తింటాడు. డైలాగులు మాత్రం, డైలాగ్ పేపరు ఇస్తేనండి ఎంతసేపు అది చదువుకుంటూనే ఉంటాడు ఆయన. సెట్స్లో మేము చూసాం కదా. సో ఆ విధంగా డెడికేటెడ్గా, అంటే ఇప్పుడు సంపూర్ణ రామాయణంలో ఒక క్యారెక్టర్ వేసాడు, పౌరాణిక క్యారెక్టర్ అంటే డైలాగులు పెద్దగా ఉంటాయి కదా. అవును. సో ఆ డైలాగ్ని ఎక్కడ విరుపు ఎలాగే విరవాలి, తనకంటే ఎస్వి రంగారావు గారికి డైలాగ్ డెలివరీలో ఒక స్టైల్ ఉంది. అవును. అలాగే తనకు కూడా ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుందామని ఆ తాపత్రం, ఆ తపనతో చదువుకుంటూ, డైలాగ్ చదువుకుంటూ తనలో తాను మననం చేసుకుని కెమెరా ముందుకు వచ్చారు. ఎప్పుడు అత్తే కసితో ఉన్నారు. అవును. నిజంగా లెజెండరీ పర్సన్స్. అయితే ఆయనకి అవార్డ్స్ పరంగా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఒక చిన్న ఇదైతే, ఆయనకు కూడా ఎంతో మందికి పద్మశ్రీ ఇచ్చారు, ఆయనకు కూడా ఆయనకి పద్మశ్రీ రాలేదు. అర్హుడు డెఫినెట్గా, ఎందుకంటే ఈజ్ అన్ ఆల్రౌండర్. ఒక విధంగా ఒకే క్యారెక్టర్కి చేసేటటువంటి వ్యక్తి కాదు, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా సరే చేస్తాడు. అటువంటి వ్యక్తి తర్వాత మన తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఒక మంచి నటుడిని తీసుకుంటే డెఫినెట్గా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మరి అటువంటి వ్యక్తిని గుర్తించి ఆయనకి ఒక పద్మశ్రీ రాకపోవటం అనేది ఒక అసంతృప్తి.